హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ కరిష్మా థింగ్స్. సో నేను ఇవాళ మీకు మా ఊర్లో పెద్దల పండుగ ఎట్లా చేస్తారని చూపిస్తా. పెద్దల పండుగ మీన్స్ బక్రీద్ ముందు రోజు చేస్తారనమాట. అంటే చనిపోయిన వాళ్ళ పేరు మీద బట్టలు పెట్టుకొని వాళ్ళకి సాంబ్రాన్ని వేసి వాళ్ళకి కావాల్సిన అన్ని ఫుడ్ పెట్టేసి వాళ్ళ సోల్ సాటిస్ఫై చేయాలన్నమాట. లైక్ ఎట్లా అంటే లైక్ ఇప్పుడు హిందూస్ ఉన్నారు కొంతమంది, సంక్రాంతికి వాళ్ళ పెద్దల్ని పేల్చుకొని అంటే చనిపోయిన వాళ్ళకి అనమాట. మన తాత ముత్తాతలు ఉంటారు కదా, వాళ్ళ పేరు మీద వాళ్ళ ఆత్మ శాంతించాలని చేస్తారు కదా. సో అట్లా అనమాట, వాళ్ళు అట్లా చేస్తారు. మేము బక్రీద్ ముందు రోజు పెద్దల పండుగ చేస్తాం. సో అది మా మావయ్య వాళ్ళ ఊర్లో ఎట్లా చేస్తారో నేను మీకు చూపిస్తాను ఇవాళ. సో ఏంటి అంత స్పెషల్, అందరు చేస్తారు కదా అని కాదు, ఇక్కడ ఏంటంటే ఒక స్పెషాలిటీ ఉంది, అది వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో మసీద్ నుంచి అయితే గురువుగారు వచ్చేసారనమాట. ఆయన వచ్చి ఫాయితా ఇచ్చారు. తర్వాత ఇంట్లో వాళ్ళందరూ సాంబ్రాన్ వేసారు. నెక్స్ట్ నేను కూడా వేసాను. అయితే కూర్చొని సాంబ్రాన్ వేయకూడదంట, ఒంగోనే వేయాలంట. అందుకని మళ్ళీ ఒంగోని ఇంకో 2 times వేసేసి బయటకు వచ్చేసి డోర్ వేసేసాం. వేస్తే ఏంటంటే వాళ్ళు అన్నీ వచ్చి చూసుకొని తిని వెళ్తారు అని అట్లా అంటారనమాట. తర్వాత మా వదిన వాళ్ళు పట్టుకున్నారు. ఫ్యామిలీ చాలా స్లోగా తిరిగింది, అందులో బ్రేక్స్ వేస్తా ఉంది. మా అల్లుళ్ళకైతే కొంచెం చేయి నొప్పి వచ్చింది అనమాట, పట్టుకొని తిరగట్లేదు అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు అంటే ఆడపిల్ల కదా, పెళ్ళ వెళ్ళిపోయింది కాబట్టి ఎక్కువ తిరగలేదు. తర్వాత మా మామయ్య హ్యాండ్ వేసిన తర్వాత ఇంకా మళ్ళీ చిన్నగా అట్లనే తిరిగింది. సో తర్వాత మేము మా ఫ్యామిలీ కూడా పెట్టాం. సో చూడొచ్చు, మా ఫ్యామిలీ పెట్టంగానే చూడండి అందరి మంచిగా తిరిగింది అనమాట. చాలా బాగా తిరిగింది. ఎట్లా అంటే 3 times, ఒక సైడ్ రైట్ సైడ్ వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ సైడ్ వెళ్ళి మళ్ళీ స్ట్రైట్ గా ఏ పొజిషన్ లో ఉందో ఆ పొజిషన్ లోకి వస్తుంది అన్నమాట. అట్లా తిరిగితేనే తిరిగినట్టు. ఇంకా వాళ్ళు కొంచెం లాగిపోయినా కదులు ఇంకేం తక్కువ చేసినాం అది ఇది అని చెప్తా ఉంటారు అనమాట మా మావయ్య వాళ్ళు. మీరు గమనించవచ్చు, మా మావయ్య మారుస్తా ఉన్నారనమాట. తుండు అంటే జంట్ పేరు చెప్పడం, తర్వాత జాకెట్ ముక్క పెట్టకి ఇంకొకరి పేరు చెప్పడం. సో ఇక్కడ ఏంటంటే మా మావయ్య వల్ల నాయనమ్మ పేరు చెప్పి పెట్టారు. సో మా అత్తయ్యకి తెలీదు, నాకు తెలీదు ఆవిడ. అందుకని చెప్పేసి మేము పట్టుకున్న తిరగలేదు. తర్వాత మళ్ళీ మా మావయ్య వాళ్ళ బాబాయ్ పట్టుకున్నాక తిరిగింది. ఎందుకంటే వాళ్ళ వారసులు కాబట్టి, వాళ్ళు తెలుసు కాబట్టి. చూడండి అసలు ఆయన పట్టుకోగానే తిరిగింది అనమాట. క్లారిటీగా గమనించండి, ఇక్కడ ఎవ్వరు చేత్తో పట్టుకొని తిప్పట్లేదు. జస్ట్ ఆ బట్టలను ఏంటంటే అలా టచ్ చేసి ఉంచుతున్నారు అంతే, కింద ఒకట్లా పట్టుకొని. బట్ ఎవ్వరు తిప్పట్లేదు. ఫస్ట్ నేను చూసినప్పుడు ఏంటి మీరు తిప్పుతున్నారు, అట్లా ఎట్లా తిరిగిద్దని అనుకున్నా. కానీ నేను కళ్ళారా చూసిన తర్వాతే నమ్మినా అనమాట. తర్వాత మళ్ళీ మేము అందరం పట్టుకున్నాక బాగానే తిరిగింది. ఎందుకంటే వాళ్ళ హ్యాండ్స్ ఉన్నాయి కాబట్టి మేము పట్టుకున్న ఒకటే, పట్టుకోకపోయినా ఒకటే అన్నట్టు తిరిగింది అనమాట. కానీ చాలా ఫాస్ట్ గా చూడండి, మీరు ఎంత మంచిగా తిరుగుతుందో చూడండి. వాళ్ళు ఏంటంటే సాటిస్ఫై అయ్యారనమాట, అందుకే అంత మంచిగా తిరుగుతుంది. సో ఇట్లా దీన్ని సగినం చూడడం అంటారు అనమాట. తర్వాత మళ్ళీ మా మావయ్య ఇంకొక జాకెట్ ముక్క పెట్టి ఇంకొక పేర్లు చెప్పారనమాట. తర్వాత మళ్ళీ పట్టుకున్నా మంచిగానే తిరిగింది. చాలా ఫాస్ట్ గా చాలా బాగా తిరిగింది అనమాట. ఎక్కువ టైం తీసుకోలేదు. లాస్ట్ ఇయర్ చాలా టైం తీసుకుంది తిరగడానికి, బట్ ఇయర్ చాలా మంచిగా తిరిగింది. సో వాళ్ళు మంచిగానే సాటిస్ఫై అయ్యారనుకున్నాం. సో నేనైతే నా పెళ్ళైన కాడ నుంచే చూస్తున్నా. అసలు మా ఊర్లో ఎప్పుడు వినను కూడా వినలేదన్నమాట. ఇక్కడికి వచ్చినాకే నాకు అర్థమైంది. ఇప్పటిదాకా మా హన్నుబాబు నిద్రపోయింది అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు బుడ్డి వారసుడు వాడే కాబట్టి వాడు పట్టుకోవాలి స్టార్టింగ్. కానీ వాడు షాపింగ్ చేసి వచ్చేసి బాగా అలసిపోయి నిద్రపోయిండు. ఇంకా పొగంతా సాంబ్రాణి పొగ మొత్తం ఇల్లంతా వచ్చిందని చెప్పి గాలాడక నిద్ర లేచిండు అనమాట. లేవంగానే పట్టించుకున్నాం. అసలు ఫుల్ ఏడుస్తానే ఉన్నాడు. ఆయన కూడా ఒక వారసుడే కాబట్టి చూడండి ఎంత మంచిగా తిరుగుతుందో. చాలాసేపు ఏడుస్తానే ఉన్నాడు పాపం అట్లనే. అండ్ నెక్స్ట్ ఆయనతో కూడా సాంబ్రాన్ని వేపించాం. అసలు వాడికి వేయాలనే లేదు, ఎంత ఏడుస్తున్నాడో అయినా కానీ అట్లనే లేపి సాంబ్రాన్ని వేపించి వచ్చాం అనమాట. అండ్ నేను ఇందాక చెప్పాను కదా మా వదిన వాళ్ళు తిప్పితే తిరగలేదని చెప్పేసి, ఇప్పుడు వచ్చే వీడియోలో చూడండి వాళ్ళ ఇంటికాడ తిప్పుతున్నారు అనమాట. ఇది మా వదిన వాళ్ళ ఇంటికాడ, అక్కడ తిరగలేదు బట్ ఇక్కడ తిరుగుతుంది. మీరు ఇక్కడ కూడా క్లారిటీగా చూడొచ్చు. మా మావయ్య మా వదిన జస్ట్ చివరి ఒక జస్ట్ టచ్ చేశారు అంతే. ఆ అది పైన బట్టలు మాత్రం చూడండి ఎంత మంచిగా తిరుగుతుందో. సో ఇక్కడ ఎవ్వరు తిప్పట్లేదు అనేది అర్థం చేసుకోవాలి. సారీ, నేను యాక్చువల్లీ పెట్టేటప్పుడే ఎట్లా పెడతారు ఏంటి అని చూపిద్దాం అనుకున్నా, బట్ అది అవ్వలేదు. ఎందుకంటే షాపింగ్కి వెళ్ళి వచ్చేలోపు లేట్ అయిపోయింది అనమాట. అంతలోకి మా వాళ్ళు ప్రిపేర్ చేసేసారు. సో తీసి పెట్టేటప్పుడు నేను మీకు మళ్ళీ చూపిస్తా క్లారిటీగా ఎట్లా అని. సో ఇవేంటంటే వాళ్ళ కోసమే. మా ఊర్లో ఎట్లా చేస్తారంటే మామూలుగా మనం పండగకి తీసుకుంటాం కదా, ఆ బట్టలు పెట్టుకొని పెద్దల పేరుని చదివిస్తాం. బట్ మా మావయ్య వాళ్ళు ఎలా అంటే సపరేట్గా వాళ్ళకనే తీసుకుంటారు అనమాట. తీసుకొని సో బట్టలు ఫస్ట్ ఏం చేసేస్తారంటే ఇట్లా బియ్యం పోస్తారు.
ఇట్లా బియ్యం ఒక కుప్ప బియ్యం పోసి ఇవి నిండుగుండ నీళ్ళు తీసుకొని దీని మీద ఇట్లా పెడతారనమాట. బిందె పెట్టి తర్వాత ఇంకా ఒక్కొక్కరి పేరు లైక్ అంటే చనిపోయిన మన తాత వాళ్ళు ముత్తాతలు అలా ఉంటారు కదా, సో వాళ్ళ పేరు చెప్పి లైక్ ఇప్పుడు మా మామయ్య గారి వాళ్ళ డాడీ పేరు అబ్బు సాహెబు, సో ఆయన పేరు ఆయనకి తెచ్చిన ఆయనకి తెచ్చిన కండువా అండ్ సో ఆయన కోసం షర్టు లుంగి అండ్ కండువా ఇది తెచ్చి పెట్టేసి ఇవి పేరు పట్టి అబ్బు సాహెబ్ అని చెప్తారు. సో అలా పట్టుకుంటే ఆయనకి ఎవరైతే ఇష్టం ఉండిద్దో సో వాళ్ళ పేరు చెప్తేనే మంచిగా తిరుగుతుంది అనమాట. అప్పుడైతేనే మంచిగా తిరుగుతుంది. సో మనం తెలియని వాళ్ళం కాబట్టి మనం పట్టుకున్న పెద్దగా తిరగదు, అది వాళ్ళకి ఏం తక్కువ చేసినా తిరగదంట. సో వీళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళకి నచ్చి వాళ్ళు సాటిస్ఫై అయితేనే తిరుగుతుంది, సో లేకపోతే తిరగదు అనమాట. అండ్ నెక్స్ట్ లేడీస్ తర్వాత ఇంకా వాళ్ళకి అంటే మా మావయ్య వాళ్ళ అమ్మగారు అనమాట పీరాబి, సో తన పేరు చెప్పేసి మళ్ళీ తిప్పడం, తనకి ఇష్టమైన గాజులు పూలు ఇంకా శారీ అట్లా మొత్తం పెట్టేసి అట్లా పలానా పీరాబి అని పేరు చదివితే సో మళ్ళీ తిరిగి వస్తుంది అనమాట. ఆవిడకి కూడా సాటిస్ఫాక్షన్ అనిపిస్తేనే తిరుగుతుంది, లేకపోతే తిరగదు. అండ్ ఇంకా వీటితో పాటు ఇంకా అంతే, ఇంకా మన రిలేటివ్స్ దగ్గర రిలేటివ్స్ మా మావయ్య ఎవరెవరికి పెట్టాలి అనుకుంటున్నారో అందరికీ బట్టలు కాకపోయినా అట్లీస్ట్ ఈవెన్ జాకెట్ ముక్క అయినా, మగవారైతే కండువా అయినా తుండైనా పెట్టొచ్చు అనమాట. సో అట్లా పెట్టేసి అదొక్కటే కాదు, సో వాళ్ళకి ఫస్ట్ పలావ్ పెట్టాలి. పలావ్ యాక్చువల్లీ అది ఏమంటారు లివర్ కాల్చి ఫ్రై పెట్టాలి, బట్ అది లేదు, అందుకే కర్రీ వేసేసింది అత్తయ్య మటన్. అండ్ ఇవి వాళ్ళు తినడానికి తాగడానికి వాటర్ ఇవి కూడా నిండుగుండ నీళ్ళే పెట్టాలి. సాంబ్రాణి, సో దీస్ ఆర్ సాంబ్రాణి, పక్కా సాంబ్రాణి ఉండాలన్నమాట. అండ్ ఇది ఆయనకి ఇష్టం కాబట్టి, ఆయన తాగకపోతే ఏం లేదు, ఆయన తాగుతారు కాబట్టి పక్కా ఇది ఉండాలి. అండ్ సో తాతయ్యకి ఈ గారె అన్న, ఈ బోండా అన్న, బజ్జీ అన్న చాలా ఇష్టం అంట. సో అందుకని వాళ్ళు ఏమేమి తింటారు ఏమేమి తాగుతారు వాళ్ళకి ఇష్టమైనవి మొత్తం పెట్టాలన్నమాట. లైక్ స్వీట్స్ అయితే స్వీట్స్ కూడా తెప్పించారు. సో ఏదంటే అది వాళ్ళకి ఇష్టమైనవి మాత్రం పక్కా ఉండాల్సిందే, లేకపోతే వాళ్ళు సాటిస్ఫై అవ్వరు. ఎందుకంటే మనం చేసేదే సంవత్సరానికి ఒక్కసారి కాబట్టి వాళ్ళు పక్కా సాటిస్ఫై అయ్యాలన్నది చేయాలి. సో మా మావయ్య వాళ్ళ ఊర్లో పెద్దల పండుగ ఇట్లా చేస్తారు, అది కూడా అందరు చేస్తారు అనేది నాకు తెలీదు, నాకు నా పెళ్ళైన తర్వాతే తెలిసింది. సో ఇది